హాయ్ బడీస్, వెల్కమ్ టు చీవియస్ వరల్డ్. ఈరోజు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. కొంచెం బయట మాకు వర్క్ ఉందనేసి మేము బయటికి స్టార్ట్ అయినాం. మేము సాటర్డే వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో అక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినాక మా అత్తయ్య వాళ్ళని చూద్దామనేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్ళాక కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక మా మామయ్య మాకు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటి అంటే మూవీ. మా మామయ్య మాకు తెలియకుండా మూవీ టికెట్స్ అనేది బుక్ చేశారండి. మా పిల్లలు చాలా రోజులైంది మూవీకి వెళ్ళాక టైం స్పెండ్ చేయక అనేసి మూవీ టికెట్ అనేది బుక్ చేశారండి. మేము కాచిగూడలో ఉంటాము. సో మా దగ్గరలో ఉన్న థియేటర్లో బుక్ చేశారు. ఇప్పుడు అందరం రెడీ అయిపోయినామండి. చిన్నగా వెళ్తున్నాం కిందకి. ఇప్పుడు మా బావ వెళ్తున్నారు, మా అక్క పైన వస్తుందండి. తను ఆఫీస్కి వెళ్ళింది, కొంచెం లేట్ అయింది, రెడీ అవుతుంది. మాకేమో టైం అయిపోతుంది, ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉంది. బట్ చిన్న పిల్లలు ఉన్నారు కదండి, చిన్నగా రెడీ అవ్వకుండా కిందకి దిగినాం. మా హస్బెండ్ అండ్ మా ఆడబిడ్డ ఆల్రెడీ కిందకి వెళ్ళి రెడీ అయిపోయినారు. ఇగోండి వాళ్ళే మా ఆడబిడ్డ వాళ్ళు ఆల్రెడీ బైక్ మీద రెడీగా ఉన్నారు, రెడీ టు మూవ్ అన్నట్టు. ఇప్పుడు మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాము. తను రాగానే మేము స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు తను కూడా వచ్చేసిందండి. మేము వాళ్ళకి కొంచెం మధ్యలో వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని డైరెక్ట్ థియేటర్కే వచ్చేస్తామని చెప్పారు. సో మేము సరే ఓకే అనేసి అన్నాము. సో ఫస్ట్ అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. సో వాళ్ళు వర్క్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాము, మీరు డైరెక్ట్ థియేటర్కి వచ్చేసేయండి, నేను అక్కడ కలుస్తామనేసి అని అన్నారు మా బావ. సో ఫస్ట్ మా ఆడబిడ్డ వాళ్ళు వెళ్ళిపోతారు, మేము వెనకాల ఉన్నామండి. మేము వెళ్తున్న థియేటర్ వచ్చి వెంకటరమణ థియేటర్ అండి. ఇది కూడా కాచిగూడలోనే ఉంటుంది. బట్ మేము ఉండేది మాత్రం కాచిగూడ నింబోలి అడ్డా అనే ఏరియాలో మేము ఉంటామండి. సో అక్కడ నుండి ఐ థింక్ 1 అవర్, ఒక 1 కిలోమీటర్ సంథింగ్ ఏమో ఉంటుంది ఆ థియేటర్ అనేది. సో అక్కడికి వెళ్తున్నాం. అసలు ఇది మేము వెళ్ళిన టైం వచ్చేసి 7 o'clock షో అండి. మేము స్టార్ట్ అయ్యేసరికి 6:30, 6:40 అట్లా అయిపోయింది. కిందకి దిగి బైక్ స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. మేమేమనుకుంటున్నాం మూవీ స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో, అంటే లోపలికి ఎంట్రీ చేస్తున్నారేమో, అయిపోతుందేమో టైం అనేసి. మళ్ళీ ఈ టైంలో ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది కదండి. మేము వెళ్ళిన రోజు సాటర్డే. సో సాటర్డే వీకెండ్ అనేది స్టార్ట్ అయిపోతూనే ఉంటుందిగా. ఇంకెంత ట్రాఫిక్ ఉందో అనుకుంటూనే ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంది. చాలా చూస్తున్నారు కదా, ఎంత ట్రాఫిక్ ఉందో అంత ట్రాఫిక్ ఉంది. సో మా హస్బెండ్ అండ్ మా అన్న ఏం చేశారు, కొంచెం షార్ట్ కట్ రూట్స్లో తీసుకెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం కదా అనేసి మేము షార్ట్ కట్ రూట్లోకి వెళ్ళటానికి ట్రై చేసాము. అట్లా స్టార్ట్ అవుతూ ఉంటే మెయిన్ రోడ్ ఎక్కేసామండి. మెయిన్ రోడ్ ఎక్కినాక ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనేది. ఆ ట్రాఫిక్లోనే 10 minutesలో మేము వెళ్ళాల్సింది థియేటర్కి 20 to 30 minutes మాకు ఎక్స్ట్రా పట్టేసింది టైం. అందుట్లో ఈవినింగ్స్ కదా, ఇంకా ట్రాఫిక్ ఫుల్ హెవీ ఉంటుంది. మార్నింగ్ హెవీగానే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా నాకు తెలిసి ఆఫ్టర్నూనే కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. కానీ ఈవినింగ్స్ టైం, నైట్ టైమ్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. మా పాప వాళ్ళ పాప షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, ఆడుతున్నారు, పక్కనే వెళ్ళవు అనేసి వాళ్ళ డాడీకి చెప్తుంది మా పాప. ఇప్పుడు ఈ టర్నింగ్ అనేది తీసుకున్నాం కదా, ఈ టర్నింగ్ నుండి ఆ మూవీ థియేటర్ అనేది ఒక 5 minutes, 6 minutes పడుతుందండి. ఇప్పుడు మేమైతే మూవీ థియేటర్కి అనేది వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే ట్రాఫిక్కే, ఇటువైపు చూసినా ట్రాఫిక్కే, షాప్స్, ఈ ఫుల్ క్రౌడ్ అనేది ఉంటుంది అసలు. సో అట్లా కొంచెం దగ్గరికి రాగానే ఇదే మేము వెళ్ళాలనుకుంటున్నాం మూవీ థియేటర్, వెంకటరమణ మూవీ థియేటర్ అండేసి. సో మేము ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య ఇక్కడ నన్ను మా ఆడబిడ్డ వాళ్ళని దింపేసి లోపలికి పార్కింగ్ చేయడానికి వెళ్తున్నారండి. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, లోపలికి వెళ్ళి మేము పార్క్ చేసి వస్తాము, ఈ లోపల నువ్వు మా డాడీకి కాల్ చేయనేసి మా హస్బెండ్ చెప్పారండి. సో ఈ లోపల మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు బయట వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా వచ్చేసారు. నేను మా మామయ్యకి కాల్ చేశానండి. కాల్ చేసి కొంచెం బిజీ వచ్చింది. సో మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారేమో అనేసి అనుకున్నా. వెయిట్ చేస్తున్నాం మా మామయ్య కోసము. ఇట్లా మా హస్బెండ్ మా బావ కూడా లోపలికి వెళ్ళిపోయినారు బైక్ పార్కింగ్ చేద్దామనేసి. మేము మా మామయ్య కోసం బయట నుంచి చూస్తుంటే ఈ లోపల మా మామయ్య లోపల నుండి వచ్చి మాకు సర్ప్రైజ్ చేశారు, పిలుస్తున్నారు మమ్మల్ని, ఇటు రండి బేటా అనేసి. మా మామయ్య బయట నుండి వస్తారేమో అనుకుంటుంటే మా మామయ్య ఆల్రెడీ మా కోసం ముందే వచ్చి టికెట్స్ తీసుకొని బుక్ చేశారు కదా, బయట మామూలుగా టికెట్స్ తీసుకొని అవి పట్టుకొని వస్తే ఇద్దాము, లోపల కూర్చోబెట్టి వెళ్దాము అనేసి మా మామయ్య వెయిట్ చేస్తున్నారు మా కోసము. సో మా హస్బెండ్ అండ్ మా బావ బైక్ పార్క్ చేసి వస్తున్నారు, మా అన్నయ్య కూడా బైక్ పార్క్ చేసి వస్తున్నారు. సో మా మామయ్య ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు, లోపలికి వెళ్దురు పదండి అనేసి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతా, నాకు కొంచెం వర్క్ ఉంది అనేసి అని అన్నారు అండి. సో ఇట్లా మమ్మల్ని పంపిస్తారు, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మా మామయ్య అందరికీ. ఇక్కడ మేము చిన్నగా లోపలికి వెళ్తున్నాం. మేము మూవీ స్టార్ట్ అయిపోయిందామో అనుకున్నాంలే, కానీ ఇంకేం స్టార్ట్ కాలేదండి. మేము వెళ్ళిన ఇంకా 10 minutes మా మామయ్య హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. మా పాప కూడా హాయ్ చెప్తుంది, వన్నిక.
సో పైకి వెళ్ళినాం. ఇంకా మూవీ స్టార్ట్ కాలే. ఇంకా మూవీ స్టార్ట్ కావటానికి ఇంకో 10 to 15 మినిట్స్ పడుతుంది అనేసి అన్న. మేము కొంచెం రిలాక్స్ అయినామండి. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయిపోయిందేమో, మేమే లేట్ వెళ్ళినామేమో, హాఫ్ మూవీ చూడాల్సి వస్తుందేమో, ఏ సీట్స్ అవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో, ఈ పిల్లలతోటి ఇబ్బంది పడతామేమో అనేసి అనుకున్నాం. బట్ ఏం కాలేదండి. చాలా రిలాక్స్గా వెళ్ళినాం మేము. చాలా రిలాక్స్గా కూర్చున్నాం. సో టైం అనేది కూడా దొరికింది. మేమేమనుకున్నామంటే సో కొంచెం టైం దొరికింది కదా, సరే ఓకే ఫొటోస్ అవి దిగుదాం అనేసి ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఫోటో సెక్షన్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళే. సో మా హస్బెండ్ మా బాబుని ఎత్తుకున్నాడండి. సో ఇక్కడ ఫొటోస్ అనేది దిగటం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మా ఆడబిడ్డ స్టార్ట్ చేసేసింది ఫొటోస్ దిగటం. మా అక్క తీస్తుంది ఫొటోస్ వాళ్ళని, అండ్ మా హస్బెండ్ కూడా తీస్తున్నారు. మా బాబునేమో మా మామయ్య ఎత్తుకున్నారండి. సో ఇప్పుడు వన్ వన్ ఫ్యామిలీ తర్వాత 1 by 1 ఫ్యామిలీ తర్వాత ఫొటోస్ అనేది దిగుతున్నారు కపుల్స్గా, అండ్ పిల్లల్ని దింపుతున్నారు. ఇంకా వాళ్ళకు కొన్ని స్టిల్స్ పెడతా ఉన్నారు, వాళ్ళు దిగుతూ ఉన్నారు, ఎవరికి నచ్చిన పోజెస్ వాళ్ళు పెడతా ఉన్నారు. ఈ లోపల మూవీ టైం స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. సో మేము మూవీ టైం స్టార్ట్ అవుతుంది కదా లోపలికి వెళ్ళిపోతున్నామండి. మా మామయ్య మమ్మల్ని లోపలికి పంపించేసి వెళ్ళిపోయిండ్రండి, బయటికి వెళ్ళిపోయినరు. మూవీ అయిపోయినాక చెప్పండి బేట వస్తా నేను అనేసి వెళ్ళిపోయినరు. మూవీ అయిపోయే టైం వరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అని చెప్పేసి మేము చిన్నగా లోపలికి దిగుతూ ఉన్నామండి. చీకటి ఉంటుంది కదండి, పిల్లల్ని ఎవరి పిల్లల్ని వాళ్ళు పట్టుకొని మానిటర్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే కొంతమంది పిల్లలు సౌండ్స్కి కూడా భయపడుతూ ఉంటారు. అందులో మాకు చిన్న బాబు ఉన్నాడు కదా, మా పాప సెటిల్ అయిపోయింది మంచిగా, మా బాబు కూడా కూర్చున్నాడు. అందరు సెటిల్ అయిపోయిండండి రిలాక్స్గా. ఎవరు సీట్స్లో వాళ్ళు కూర్చున్నారు. అందరూ హాయ్ చెప్తున్నారు మీకు హాయ్ చెప్తున్నారు. సో ఎవరు సీట్స్లో వాళ్ళు కూర్చున్నారు. మా బాబుని మా హస్బెండ్ టేక్ కేర్ చేస్తున్నారు. మా పాప హాయ్ చెప్తుంది మీకు. ఈ లోపలే మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన మూవీ వచ్చి అఖండ 2, దీన్ని అఖండ తాండవం అనేసి అంటారు. సో స్టార్ట్ అయిపోయింది మూవీ అనేది. బాలయ్య యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్గా ఉందండి. మాకైతే మూవీ అనేది చాలా నచ్చింది. ఆ ఎమోషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఒక్క దాని తర్వాత ఒకటి ట్విస్ట్ అనేది వస్తూనే ఉంది. అండ్ ఈ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడే అఖండాలో ఏం జరిగిందో అదనేది చిన్నగా చూపించారండి. అంటే అఖండ 1లో ఏం జరిగిందో మూవీ అనేది కొంచెం చూపించారు. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, అదే అఖండ 1లో ఏమైందో అది చూపించారు. తర్వాత ఇప్పుడు అఖండ 2 తాండవం అనేది స్టార్ట్ అయిపోయిందండి. మీకు క్లిప్స్ అనేవి చూస్తున్నారు కదా. బాలయ్య బాబు యాక్టింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి. అసలు ఆయన యాక్టింగ్లో చాలా బాగా చేస్తున్నారు. మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక్కొక్క సీన్ వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అనేది. మా పిల్లలు కూడా ఎవ్వరు ఇరిటేట్ ఏం చేయలేదండి, సతాయించలే మమ్మల్ని, మంచిగా చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బ్రేక్ అనేది వచ్చిందండి. సో బ్రేక్ వస్తే తెలిసిందే కదా, పిల్లలతోటి బయటికి వెళ్దాం, చిప్స్ కొనుక్కుందాం, పాప్కార్న్ కొనుక్కుందాం, ఇదే ఉంటుంది అసలు. సో మేమేం చేసామంటే సరే పదండి, వాళ్ళ కోసమే కదండి మూవీకి వెళ్ళింది, వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అనేసి. సో మేము కూడా మా బాబుని మా హస్బెండ్ పట్టుకొని పైకి తీసుకెళ్తున్నాను, నేను మా ఆడబిడ్డ వెనకే వెళ్తున్నామండి. సో వెళ్తున్నాము ఇట్లా. సో ఇక స్టార్ట్ చేశారు అన్నట్టు, ఇప్పుడు ఇది కావాలి అది కావాలి అనేసి. సో వెళ్ళినాం. అక్కడ ఆల్రెడీ మా బావ వాళ్ళు వెళ్ళిపోయిండ్రండి బయటికి. సో మా బావ అందరికి ఏం కావాలో అది చూస్తున్నారు. అక్కడే రెడీగా నుంచున్నారు మా బావ అండ్ మా అన్నయ్య కలిసి. సో ఇక్కడ మా బావ మా పిల్లలందరి కోసం పాప్కార్న్ తీసుకున్నారు. 1 by 1 పర్సన్స్కి ఇస్తున్నాడు మా బావ. పాప్కార్న్ తీసుకున్నారు, తనే తీసుకున్నారు. సో ఇప్పుడు మా ఆడబిడ్డ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఒక్క పాప్కార్న్ అట్లా ఫ్యామిలీకి అన్నట్టు తీసేసుకున్నారండి, పాప్కార్న్ తీసేసుకున్నారు. ఇంకా మా ఆడబిడ్డ మా అక్క అటువైపు ఏం కావాలో ఏం తీసుకుందామని చూస్తూ ఉన్నారు. మా హస్బెండ్ ఇప్పుడు మా పాప కోసం పాప్కార్న్ తీసుకొస్తున్నారు. మా బావ తీసుకోమని చెప్పారు, అక్కడ తీసుకో అనేసి అంటే తీసుకొని వస్తూ ఉన్నారు. సో మా పాప ఆ పాప్కార్న్ ప్యాకెట్ చూడగానే ఫుల్ ఖుషి అయిపోయింది. ఇక స్టార్ట్ అయిపోయిందనే మళ్ళీ మూవీ స్టార్ట్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, మూవీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉన్నాము. మా పాప చిన్నగా నడుస్తూ ఉంది పాప్కార్న్ పట్టుకొని, ఎక్కడ పడిపోతుందా అన్నట్టు. మేము పట్టుకుంటామన్నా కూడా తను ఇవ్వట్లేదు అసలు. ఎక్కడ మళ్ళీ తీసుకొని మేము ఇవ్వమేమో అనుకుంటుందేమో సరే తనే చిన్నగా పట్టుకొని దిగిపోయింది. ఈ లోపల వెళ్ళిపోయినాం, కూర్చున్నాం, ఎవరు ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నాం, మళ్ళీ సెటిల్ అయిపోయినాం. మా పాప మంచిగా పాప్కార్న్ పట్టుకొని మూవీ చూసుకుంటూ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది.
మళ్ళీ యాక్టింగ్, మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే చూసారుగా శివుడి డ్యాన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ పీక్స్లో ఉందండి యాక్టింగ్ అనేది. ఆ శివుని గెటప్ అనేది యాక్టింగ్ ఎవరు చేశారో కానీ చాలా సూపర్ చేశారండి వాళ్ళు కూడా అసలు. ఈ లోపల మూవీ అనేది కూడా అయిపోయిందండి. మేము బయటికి అనేది స్టార్ట్ అయిపోయినాము. సో మేము బయటికి వచ్చేసరికి మా మామయ్య కూడా రెడీగా ఉన్నారు. మేము బయట వచ్చి పార్కింగ్లో ఇట్లా బయట గేట్ పై నుంచి మా మామయ్య వచ్చి మా బాబుని తీసుకున్నారు. మేము మూవీ అయిపోయేసరికి మా మామయ్య రెడీగా మా కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. వెళ్దామా బయట అనేసి. ఇక మా బావ, మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ బైక్స్ తీసుకురావడానికి వెళ్ళండి పార్కింగ్లోకి. సో బైక్స్ మేమేమో వెయిట్ చేస్తాం. ఫుల్ చలి ఉందండి. లోపలికి ఇక స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ చూస్తున్నారుగా ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. మా మామయ్య అండ్ మా పెద్ద బిడ్డ వన్నిక, మా మామయ్య కలిసి వస్తున్నారు. మా బాబుని మా అక్క వాళ్ళు తీసుకున్నారండి. మేము తీసుకొస్తాం, మీరు వెళ్ళండి అని. మా చిన్న పాప వన్నిక, మా పాప, మేము మా బైక్ మీద ఉన్నాం. మేము చిన్నగా ఇంటికనే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ అనేది ఉంది. సో ఇట్లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.